ఒక అమ్మ తన చిన్న కూతురుతో కలిసి హాస్పిటల్కి చెకప్కి వెళ్తుంది. డాక్టర్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్తారు. ఆ చిన్న పిల్ల హ్యాపీగా మనం ఎందుకు వచ్చాం మమ్మీ అని అడిగితే, అమ్మ నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అడుగుతుంది. పాప నాకు తమ్ముడు కావాలి, అప్పుడే రాఖీ కట్టొచ్చు అని హ్యాపీగా చెప్తుంది. అమ్మ నీ తమ్ముడు నా కడుపులోనే పెరుగుతున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక పెద్ద ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. అక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. తిండికి కూడా ఎలాంటి లోటు ఉండదు. అమ్మ కూతురు ఇద్దరు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. పాప ఎప్పుడు నా తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతూనే ఉంటుంది. ఫైనల్గా డెలివరీ అయి బాబు పుడతాడు. ఆ పాప తమ్ముడితో ఆడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక రిచ్ హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారు. వాళ్ళు ఆ బాబుని చూసి మురిసిపోతూ ఆ పాప వాళ్ళ అమ్మకి ఒక పెద్ద క్యాష్ కవర్ ఇచ్చి పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది చూసి ఆ చిన్న పాప మైండ్ బ్లాక్ అయిపోతుంది, చాలా డిప్రెస్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ తమ పాత ఊరికి పాత చిన్న ఇంటికి వచ్చేస్తారు. పాప కోపంతో బాధతో అన్నం కూడా తినకుండా కూర్చుంటుంది. అమ్మ వచ్చి ఎందుకు తినట్లేదు అని అడిగితే, నువ్వు నా తమ్ముడిని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేసావు అని ఏడుస్తూ అడుగుతుంది. అమ్మ కన్నీళ్లతో, అది మన బాబు కాదు నాన్న, వాళ్ళ బాబు, అందుకే ఇచ్చేసాను అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. దానికి ఆ చిన్న పాప అమాయకంగా, వాళ్ళ బాబు అయితే వాళ్ళ కడుపులో పెరగకుండా నీ కడుపులో ఎందుకు పెరిగాడు మమ్మీ, అయినా నేను కూడా నీ కడుపులోనే పుట్టా కదా, రేపు పొద్దున డబ్బుల కోసం నన్ను కూడా ఎవరికైనా అమ్మేస్తావా అని అడిగి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టేసుకుంటుంది. ఆ మాటలకి అమ్మకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తను సరోగసి చేయించిందని బాగా ఏడుస్తుంది.